మరొకసారి శ్రీ సినీ విరాట్ శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని మరొకసారి మీ కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ, అలాగే శ్రీ వంశీ రామరాజు గారు మాకే కాదు కానీ ఎంతోమందికి గురువు. ఆయన వంశీ ఇంటర్నేషనల్ అధినేత, అర్ధ శతాబ్ది సాంస్కృతిక మూర్తి, కళాబ్రహ్మ శిరోమణి శ్రీ డాక్టర్ వంశీ రామరాజు గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గురుగారిని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయన అలాగా చూడంగానే మాకు ఆ గురుతత్వం వస్తుంది. వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని యూజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే స్వర కిరీటి, ఆయనకు ఎన్నో బిరుదులు ఉన్నాయి సార్కు. ఆ బిరుదులని చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ కూడా సరిపోదు కాబట్టి త్రినాథరావు గారిని, ఆయన మంచి మనిషి, అందరి వాడు, ముఖ్యంగా చిరునవ్వులతో వేదికపైకి రావాలని మరొకసారి కోరుతున్నాం. త్రినాథరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్య అతిథి గారికి, మహిళలు, ఈ స్వర తరంగిణి అధ్యక్షురాలు, వీరు శాలువ సత్కారం చేస్తారు. ఒకసారి చప్పట్లతో వారిని, ఎందుకంటే ఆయన ఈ యొక్క వేదికకు రావడమే మహా అద్భుతం, వారిని మరొకసారి శాలువతో సత్కరిస్తూ, అలాగే మా గురు బ్రహ్మ వంశీ రామరాజు గారు, వంశీ ఇంటర్నేషనల్ అధినేత, మా వంశీ రామరాజు గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలండి, ఎందుకంటే మనకు అవి ఒక్కటే ఫ్రీ, చప్పట్లు ఒక్కటే ఫ్రీ కాబట్టి. ఎందుకంటే ఆ చప్పట్లు కళాకారులకు కానీ, కళలను ఆదరించి ఇటువంటి మహానుభావులకు కానీ వారికి 100% వారికి ఆయుష్ కలుగు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మా స్వర కిరీటి, ఆయనకు డాక్టర్ సిహెచ్ త్రినాథరావు గారు, స్వర కిన్నెర, స్వర శిరోమణి, శారదా వరపుత్ర, అంతర్జాతీయ గాన కళారత్న, గాన కంఠీరవ, 4 ప్రపంచ రికార్డుల గ్రహీత, ఆయనకు ఈ యొక్క శాలువ సత్కారం చేయవలసిందిగా సంస్థ అధినేతలను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి సన్మానకర్తలు శ్రీ మధుబాబు శాస్త్రి గారు, ప్రముఖ గాయకులు, స్వరకర్త, మనీషా ఆర్ట్స్ కార్యదర్శి, మధు బాలసుబ్రహ్మణ్యం అవార్డు గ్రహీత మధు గారు, మా మిత్రులు, చక్కని గాయకు ఆయన, అలాగే చక్కని అందగాడు కూడా, ముక్కు చక్కగా అందగాడు, మా యొక్క గాయకుడు, ఎప్పటి నుంచో మాకు మా పరిచయం. మధు గారికి ఈ యొక్క స్వర తరంగిణి తరపున వారికి సాదరంగా స్వాగతం. అలాగే మా ఈనాటి శ్రీమతి రజనీ శ్రీకళ, ప్రముఖ రంగస్థల నటి, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ మీ కరతాళ ధ్వనుల మధ్యన వారిని వేదికపైకి రావాలని మరొకసారి వినవించుకుంటున్నాం. అదే ఓకే, ఎందుకంటే గిరి గారు, శ్రీ కె గిరి గారు, బిల్డర్, ఆకృతి కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, గిరి గారు ఎక్కడున్న దగ్గర, గిరి గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకా ఎంతోమంది గొప్ప వాళ్ళు రావాల్సి ఉంది. అయితే వారికి ఇంకొక కార్యక్రమంలో కూడా అక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి ఈనాటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ వంశీ రామరాజు గారిని కోరుతున్నాం సవినయంగా. చెప్పండి, ఆయన రావాలి కదా సన్మానం చేసేవాళ్ళు. త్రినాథరావు గారు మీరు మాట్లాడండి.
మిమ్మల్ని మాట్లాడండి ఆగమన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున మా సాయి పావని స్వర తరంగిణి బ్యానర్ మీద అద్భుతమైనటువంటి కార్యక్రమం మా ఇంటి మన అందరి గురువుగారు దర్శకరత్న డాక్టర్ దాసనారాయణ గారి జయంతి సందర్భంగా మళ్ళీ మేడే సందర్భంగా చాలా గొప్ప కార్యక్రమం చేయడం చాలా చాలా ఆనందదాయకమైన విషయము. అందున ఈ సందర్భంగా మన రంగస్థల శ్రామిక రత్న అవార్డు శ్రీమతి రజనీ శ్రీకళ గారికి మా వంశీ రామరాజు గారు చెప్తున్నారు, ఫస్ట్ టైం ఈ టైటిల్ తోటి అవార్డు ఇవ్వటం, రంగస్థల శ్రామిక రత్న అవార్డు. ఇది ఇలా కంటిన్యూ అవుతుందా రామరాజు గారు ప్రతి సంవత్సరం? వచ్చారు వారు, రండి గిరిని పిల్లమ్మ కూర్చి. శ్రీ కె గిరి గారు, ఆకృతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ ఈనాటికి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా రామరాజు గారు ఇనిషియేట్ చేసినటువంటి ఈ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయవలసిందిగా మా సాయిబాబాని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సోదరుడు మా మధుబాబు శాస్త్రి, జగమెరిగిన గాయకుడు. మధుబాబు శాస్త్రి పేరు తెలియని సాంస్కృతిక రంగ ప్రముఖులు ఎవరు ఉండరంటే అందులో ఆశ్చర్యం లేదు. తనే బాలుగా విరాజిల్లుతోటి మా మధుబాబు శాస్త్రిని సత్కారం చేయడం చాలా ఆనందం. ఈ సందర్భంగా కూడా మా సాయిబాబాని అభినందిస్తున్నాం. ఇకపోతే నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు, మా పాలకొల్లు వాసి, ఎన్నో శతాధిక చిత్రాలు నిర్మించినటువంటి మా రామసత్యనారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా చాలా ఆనందదాయకం. ఆయనకి ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసింది. అంత బిజీ షెడ్యూల్లో కూడా గురువుగారు దాసనారాయణ కార్యక్రమం అంటే వచ్చి తీరాల్సిందన్న ఉద్దేశంతో వచ్చారు. మా అందరికీ కూడా దాసనారాయణ గారు అంటే అంత అభిమానం. నిజం చెప్పాలంటే దాసరి నారాయణరావు గారు పుట్టినటువంటి పాలకొల్లులో పుట్టడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉంటాం. ఏ మహానుభావుడు అండి! ఎంత చిన్న అట్టడుగు స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాడో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలే. 150 చిత్రాల పైగా ఆయన దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డుకి ఎక్కడమే కాకుండా స్వయంగా 53 చిత్రాలు నిర్మించాడండి ఆయన మహానుభావుడు. అంతేకాకుండా ఎంతోమంది నూతన కళాకారుని, వారి ద్వారా వచ్చినటువంటి కళాకారులు, దర్శకులు, నటీనటులు ఎందరు వచ్చారో మనం చెప్పనవసరం. అంత గొప్ప కళాకారుడు, అంత గొప్ప చేయూతనిచ్చాడు మహానుభావుడు మా దాసనారాయణరావు గారు. నిజానికి దాసనారాయణ గారు పాలకొల్లులో రామసత్యనారాయణ గారు చదువుకున్నప్పుడు మా అన్నయ్య ఆయన క్లాస్మేట్స్, ప్రకాశ్రావు ఆయన క్లాస్మేట్స్. ప్రణాళిక ప్రగతి అనే ఒక నాటకము ఆయన స్వయంగా రాసి దర్శకత్వం వహించి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా స్కూల్ తరఫున మేము చదువుకున్న స్కూలు ఎంఎంకేఎన్ ఎంపీలో స్కూల్ తరఫున ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేవారనమాట. అంత చిన్నతనం నుంచి కూడా ఆయన నాటకాలంటే అంత అభిమానం పెంచుకొని అదే తనకు నచ్చినటువంటి ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో వచ్చి తర్వాత తాతామాన నుంచి మొదలుపెట్టి ఎన్ని గొప్ప చిత్రరాజ్యాలు నిర్మించారో మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి దాసనారాయణరావు గారిని కలకాలం సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకోవాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో మా రామసత్యనారాయణ గారు దాసరి గారి పేరిట ఎన్నో గొప్ప అవార్డ్స్ ఇచ్చి నిన్ననే అద్భుతమైన కార్యక్రమం ఎంతోమందికి దాసరి గారి పేరుతో అనేక రకమైన అవార్డు ఇచ్చినటువంటి ఘనత మా రామసత్యనారాయణ గారిది. నా అదృష్టం ఏంటంటే వారు మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నాకు కూడా వారు దాసరి ఫిల్మ్ అవార్డు ఇచ్చి అడిగాను, ఏమంటే నేను దాసరి అంటే మనం పాలకొల్లో పుట్టడమే మనకి ఎలిజిబిలిటీ నేను చెప్పాను. అంత గొప్ప రామసత్యనారాయణ గారు అంటే చాలా సంతోషం. ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు మా సాయి పవన్ అభినందిస్తూ ధన్యవాదాలు. మరొక ఆహ్వానితులు సూర్యనారాయణ మూర్తి గారు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సూర్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. దీపం వెలిగించారా? ఇక్కడ ఉన్నటువంటి మహిళా మూర్తులందరూ కూడా ఆ జ్యోతి ప్రకాశనం చేస్తారు. నారాయణుడి గారు చెప్పేవారు, ఎప్పుడైనా జ్యోతిని మహిళలు వెలిగించాలనేవారు. పురుషులు వెళ్ళనవసరం లేదు, మహిళలు వెళ్ళవచ్చు. అమ్మ మహిళామూర్తి అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి అమ్మ. మేమెవరం రానవసరం, మీరు వెలిగించుకోండి. రజని మిగతా